రాజా సింగ్ దారి ఎటు? జనసేన అనే పార్టీ ప్లాట్ఫామ్ రాజా సింగ్కి ఏమైనా ఉపయోగపడుతుందా? కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ వలన పవర్లోకి బీజేపీ రాలేకపోయింది. పవన్ కళ్యాణ్కి ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది, తెలంగాణలో అభిమానులు కూడా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే ఫైర్ బ్రాండ్ లీడర్ బీజేపీ నుంచి బయటకు వచ్చేసినటువంటి రాజా సింగ్ జనసేన పార్టీలో చేరుతారా అనేటువంటి చర్చ నడుస్తోంది. ఒకవేళ చేరడానికి ఆయన ఆసక్తి చూపిస్తే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజా సింగ్కు ఆహ్వానం పలుకుతారా? ఇప్పుడు ఎందుకు ఈ చర్చ నడుస్తోందంటే, తాజాగా రాజా సింగ్ ఒక వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు, మనందరికీ తెలిసినటువంటి విషయం. సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. వీటితో పాటు ఇక్కడ యాజ్ యూజువల్గానే బీజేపీ నాయకత్వం పైన, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్పై కూడా కొన్ని విమర్శలు చేశారు. అసలు రాజా సింగ్ ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత సాధ్యాసాధ్యాలు ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారు, జనసేనలో చేరడానికి ఒక సంకేతం ఇస్తూ ఉన్నారా, మీరు చేర్చుకుంటానంటే నేను వస్తానని ఒక చెప్పేటువంటి ఇండికేషన్ ఏంటి అనేది ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడతాం. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే, ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ గాని, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్లు పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. సో చూశారు కదా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో, ఒకటి రాబోయే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, ఆ తరువాత 2028లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ జనసేన పార్టీ ఇండిపెండెంట్గా ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఒక చర్చ నడుస్తోంది, బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అని. ఎందుకంటే ఏపీలో వాళ్ళు కూటమిలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, బీజేపీ, టీడీపీ, జనసేన. కానీ ఇక్కడ నిజానికి సందిగ్ధత ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లీడర్స్ ఇప్పటికే చాలా కేటగారికల్గా క్లియర్గా చెప్పినట్టుగానే ఉన్నారు. రామచంద్రరావు గారు కానీ ఇతర నాయకులు కానీ ఇక్కడ పొత్తులేమీ ఉండవు, మేము సింగిల్గానే వెళ్తాం, అది జీహెచ్ఎంసీ కానీ లేకపోతే రాబోయే 2028 ఎన్నికల్లో కానీ మాకు పొత్తులు అవసరం లేదు అన్నట్టుగానే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు.
అలా బీజేపీ నేతలు మాట్లాడిన తర్వాత జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ప్రకటించారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటుంది, అలాగే 2028లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ బరిలోకి దిగుతుంది. గెలుపు ఓటములు ఎలాగైనా ఉండనివ్వండి, ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు వస్తాయో తర్వాత చూసుకుందాం, బట్ మేము ఇక్కడ పోటీ చేస్తామని చెప్పి ప్రకటించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, జిల్లాలపై కూడా ప్రస్తుతం ఫోకస్ పెడుతూ ఉన్నారు. పోటీ చేయడం మాత్రం కన్ఫర్మ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజాసింగ్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం, ఇలాంటి ఒక వీడియో రిలీజ్ కావడం అనేది ఒక పొలిటికల్గా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్, రాజాసింగ్ ఒక ఫైర్ బ్రాండ్ లీడర్, పార్టీకి ఉన్నటువంటి బలంతో పాటు అంటే బీజేపీలో అతని హిస్టరీ అందరికీ తెలిసినటువంటిది, పక్కా హిందుత్వవాది, చాలా అగ్రెసివ్గా పోయేటువంటి, ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేటువంటి లీడరు. ఒకసారి అలా మాట్లాడినందుకే సస్పెండ్ కూడా అయ్యారు పార్టీ నుంచి. తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత, 14 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ పార్టీలోకి ఆయన తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పార్టీపై అసంతృప్తితో 2025లో ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆయన ఈ వీడియోలో టీబీజేపీ నాయకత్వంపై కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటవి అంటే గతంలో చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ రిపీట్ చేశారు. ఏంటంటే మా వాళ్ళు అంటూనే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా చాలా తప్పిదాలు చేశారు, చాలా తప్పులు చేశారు. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉండేది, కానీ చేసినటువంటి తప్పుల వలన, కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ వలన పవర్లోకి బీజేపీ రాలేకపోయింది. కాబట్టి ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా బీజేపీతో వెళ్ళడం కంటే మీరు సోలోగానే, సింగిల్గానే బరిలోకి దిగితే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది, తెలంగాణలో అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ జనసేన నుంచి ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి జనసేన పార్టీకి రాజాసింగ్ ఒక సలహా సూచన ఇచ్చారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అంటే ఆయన కూడా ఏమైనా జనసేన వైపు చూస్తూ ఉన్నారా? ఒకవేళ ఆహ్వానిస్తే జనసేన పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? తెలియదు. ఆ విషయాన్ని ఆయన బాహాటంగా ఏమీ వ్యక్తపరచలేదు. కానీ ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలోనూ లేరు, పక్కా హిందుత్వవాది, పార్టీతో సంబంధం లేకుండా ఆయన నియోజకవర్గంలో ఒక 3 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి, సొంతంగా ఇండిపెండెంట్గా అయినా పోటీలో నిలబడి గెలవగల సత్తా ఉన్నటువంటి నాయకుడు, అందులో సందేహం లేదు. కానీ మరి ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు కాబట్టి, అండ్ ఇటువైపు కూడా చూస్తే పార్టీ ఎక్స్పాన్షన్లో భాగంగా జనసేన కూడా తెలంగాణపై ఫోకస్ పెడుతోంది. ఇక్కడ ఫేస్ ఆఫ్ ద పార్టీ ఈ రాష్ట్రానికి, ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటారు, అక్కడ కీలకమైనటువంటి పదవి కూడా ఆయనకు ఉన్నది, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళవచ్చు, కానీ పూర్తిగా తెలంగాణ రాజకీయాలపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదు. కానీ ఇక్కడ కూడా నా దృష్టి ఉంటుంది, ఇక్కడ కూడా నేను పోటీ చేస్తాము అని ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ఈ తెలంగాణలో జనసేన అనే పార్టీ ప్లాట్ఫామ్ రాజాసింగ్కి ఏమైనా ఉపయోగపడుతుందా? ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్సే. ఆయన జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. కానీ ఈ వీడియో పెట్టారు కాబట్టి ఏ ఉద్దేశంతో పెట్టారు? జనసేనలో చేరడానికి నేను ఆసక్తిగా ఉన్నాను అని చెబుతున్నట్ట? ఒకవేళ ఆయన అలా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక పవన్ కళ్యాణ్ దీనిపైన ఏమైనా స్పందిస్తారా? దీనికి సంబంధించి ఇక్కడ లోకల్గా తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు ఎవరు కూడా దీనిపై ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. టీబీజేపీని విమర్శిస్తూ ఎప్పుడో పవర్లోకి రావాల్సి రాలేదు, కష్టపడినటువంటి కార్యకర్తలను పట్టించుకోలేదు, కొద్దిమంది నాయకులకే ప్రయారిటీ ఇస్తున్నారు, కొంతమంది నాయకులను పక్కన పెట్టేశారు. అందుకనే ఈ వ్యూహాత్మక తప్పిదాల వలన బీజేపీ ఇక్కడ పవర్లోకి రాలేకపోయింది, లేకపోతే ఎప్పుడూ రావాల్సి ఉండేది. దీంతో పాటు ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు పవర్లోకి వచ్చింది, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసింది, కేసీఆర్ చాలా తప్పిదాలు చేశారు. సరే, దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉద్ధరిస్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పులని రిపీట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు మరింత రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు, మరింత నాశనం పట్టించారు. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి జనసేన ఎందుకు కాకూడదు? మీకు ఫాలోయింగ్ ఉన్నది, ఆ పొలిటికల్ విల్ కూడా ఉంది, కాబట్టి డెఫినెట్గా మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా అవకాశం ఉందని చెప్పి ఆయన ఒక సలహా సూచన ఇచ్చారు. మరి దీన్ని బట్టి ఈ రేర్ కాంబినేషన్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్సే అయినప్పటికీ కూడా రేర్ కాంబినేషన్ అవుతుందా? ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ ఇక్కడ తెలంగాణలో వాళ్ళకు కూడా కావాలి. అఫ్కోర్స్ ఇప్పటికీ కొంతమంది చేరారు, కాకపోతే ఒక హ్యూజ్ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు ఇంకా జనసేనలో ఇక్కడ చేరలేదు. పక్క పార్టీ నుంచి ఎవరైనా ఫ్యూచర్లో వస్తారేమో తెలియదు. బట్ ఇప్పుడు బేస్మెంట్ బిల్డ్ చేసుకుంటున్నారు, పునాదులు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఏం జరుగుతుందో చూడాలి. ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ తర్వాత కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే వదిలేసి వెళ్ళారు. రాజాసింగ్ దారి ఎటు? బీజేపీలోకి తిరిగి వెళ్తారా? ఒకవేళ తిరిగి వెళ్ళాలనుకున్న బీజేపీ పార్టీ చేర్చుకుంటుందా? లేకపోతే జనసేనలోకి వెళ్తారా? ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే జనసేన పార్టీ ఆయన్ని ఆహ్వానిస్తుందా? లేదంటే
ఏపీలో ఆల్రెడీ పొత్తులో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా పొత్తు ఎందుకు అవసరం కాదని లాస్ట్ మినిట్లో ఏమైనా ట్విస్టులు ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఏపీలో పొత్తులో ఉన్నారు, కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. మరి అక్కడ ఈయన బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఒకవేళ ఈయన కలవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా జనసేన అందుకు సిద్ధంగా ఉంటుందా మెంటల్గా, లేదంటే అక్కడ ఏమైనా మళ్ళీ పొరపచ్చాలు రావడానికి, విభేదాలు రావడానికి అవకాశం ఉంటుందా? ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఈ రాజా సింగ్ ఆయన విడుదల చేసినటువంటి వీడియో తర్వాత ఈ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పటికీ. మరి మీకేమనిపిస్తోంది? రాజా సింగ్ ఎటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? ఇండిపెండెంట్గా వెళ్తే బాగుంటుందా, బీజేపీతో పొత్తులో వెళ్తే బాగుంటుందా? ఏది ఆ పార్టీకి మంచిది, ఎలా వెళ్ళేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.